రాయలసీమలో ఒక ఎంపీ ఉదయం ఢిల్లీలో ప్రెస్ మీట్ చేశాడంట. అది ఎవరో నాకు పంపించారు. ఆ ప్రెస్ మీట్లోని ఏ పొంతన లేకుండా ఏమీ లేకుండా అక్కడ ఉత్తరాంధ్రకు చెందిన చింతకాయలు విజయ్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇంకోళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఒకటే ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ మాధవ్ అంట, రాయలసీమకి చెందిన వాళ్ళు. ఎంపీ మాధవ్కి ఒకటే చెప్తున్నాను, అసలు చింతకాయలు విజయ్కి దీనికి ఏం సంబంధం ఉంటుందా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండి ఒక ఎథిక్స్తో ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆ వీడియో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరో నాకు ఫోన్ చేసి ఎవరు ప్రెస్ మీట్లో మీ పేరు చెప్తున్నారు సార్ అంటున్నారు. నేను ఎవరో ముందు తెలుసుకో. అయ్యన్న పాత్రుడు కొడుకు కంట తర్వాత మనం చూసుకుంటే జనరల్ సెక్రటరీ నేను టీడీపీ పార్టీకి, టీడీపీలో ఉన్న నాకు జనరల్ సెక్రటరీగా నాకేం సంబంధం ఉంటుందా నీ పర్సనల్ వీడియోలకి, నీ పర్సనల్ థింగ్స్కి? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్లో యూ షుడ్ బి అకౌంటబుల్ టు ద హోల్ నేషన్. యూ షుడ్ బి అకౌంటబుల్ టు యువర్ కాన్స్టిట్యుయెన్సీ, నీ ఓటర్స్కి, నీ ఫ్యామిలీకి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి. ఎవడో చెప్తాడంట నువ్వు తప్పు చేసాడంటే దొంగోడు జడ్జి ముందుకెళ్ళి నేను తప్పు చేయలేదంటే 5 సార్లు అనేస్తే అయిపోతుందా? నువ్వే అన్నావు కదా ఫోరెన్సిక్ ఇస్తానని చెప్పి. లెట్ దెమ్ ప్రూవ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్. అంతేగాని నీ సుందర ప్రతిబింబాన్ని చూడడానికి ఎవరికి గుండెలు సరిపోవు. ఇక్కడ నువ్వు జిమ్ ఏదో వీడియో చూపెట్టావు, నేను ప్రెస్ మీట్లో చూశాను. జిమ్ చేసుకుంటుంటే వీడియో తీసుకుని నీ జిమ్ చూడడానికా మేము బతుకున్నాం? నీ సుందర ప్రతిబింబమైన బాడీని చూడడానికి మేము బతుకున్నాం? ఆంధ్రప్రదేశ్ జనం ప్రతి ఒక్కరు ఈరోజు చూసుకోవాలేమో ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి ఏమైనా అయిందేమో నీ వీడియో చూసాక. అలా ఉండే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. పార్లమెంట్లో పరువు తీస్తారా మీరు అందరూ కలిసి? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటారు 25 ఎంపీలు ఇవ్వండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అన్నాడు. 25 ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటసా? ఇది స్పెషల్ స్టేటసా? లైవ్లో చూపెట్టారు స్పెషల్ స్టేటస్ మీరు. రైల్వే జోనా ఇది? వెనకబడి జిల్లాలు మా ఉత్తరాంధ్రకి తెచ్చిన ఫండ్సే అవి మాట్లాడకుండా యు ఆర్ వెల్ నోన్ ఫర్ యువర్ రాంగ్ యాక్షన్స్, రాంగ్ థింగ్స్. ఎలాంటి పనులు చేశారు మీరు? కియా ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు నీ స్టేజ్ ఎక్కించలేదని చెప్పి ఆ ఎండీ మీద గొడవాడిన చరిత్ర నీది. పార్లమెంట్లో రఘురామరాజు గారు లాంటి ఎంపీ మాట్లాడుతుంటే ఎంపీ మీద దాడికి వెళ్ళే చరిత్ర నీది. మీసాలు తిప్పి తొడలు కొట్టి ఇలాంటి పనులు చేసే వ్యక్తి దీనికంటే ఏం చేస్తాడని జనాలు భావిస్తారు? డూ యూ నో అబౌట్ అవర్ ఫ్యామిలీ? మా హిస్టరీ గురించి మీకు తెలుసా? ఇష్టం వచ్చిన అయ్యన్ పాత్ర గారిని మొన్న రోడ్డు మీదకి లాగడానికి ప్రయత్నించారు, మీకు చేతకాల. ఇవాళ వాళ్ళ కొడుకు నేను జనరల్ సెక్రటరీ టీడీపీకి, నన్ను రోడ్డు మీదకి లాగుతావా? ఎంత హింసిస్తారు ఒక బీసీ ఫ్యామిలీని? ఒకటే నేను చెప్తున్నాను, అసలు నువ్వు టార్గెట్ పెట్టడానికి నువ్వేంటి? యాజ్ ఎంపీ వాట్ డిడ్ యూ డూ? వాట్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ యూ హ్యావ్ ఇన్ ద సొసైటీ నౌ? నీకు ఏంటి? నీకు ఏమైనా క్రెడిబిలిటీ ఉందా నేను టార్గెట్ పెట్టడానికి? అసలు మార్పులు చేశారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అలాంటి వీడియో ఎవడన్నా మార్పు చేస్తారా? ఫ్యామిలీ లేదా మీకు? ఇలాంటి పనులు చేయడానికి మీరు ఎంపీలు అయ్యారు. ఢిల్లీలో సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మా వీడియో నీ ప్రెస్ మీట్ చూశాను కదా, ఆ ప్రెస్ మీట్లో నా పేరు ఎత్తావు కదా. నా పేరు నువ్వు పాయింట్అవుట్ చేసినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ఫైల్ ఎ డిఫమేషన్ కేస్ ఆన్ యూ. పార్లమెంట్లో ప్రివిలేజ్ కమిటీకి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి కంప్లైంట్ చేయవలసి వస్తుంది నీ మీద. ఎందుకంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కంప్లైన్ ఆన్ ఎంపీ నౌ. నీ సుందర ప్రతిబింబాన్ని ఇండియా మొత్తం కూడా ఈరోజు చూసి తరిచేసి సచ్చే సిచ్యువేషన్కి వచ్చారా? కొంతమంది మూర్ఛరాగాలు కూడా వచ్చేస్తాయేమో. ఎందుకు ఈ బాధలు మీకు? నాకు అర్థం కాదు. మీకు ఎంపీ ఎందుకు ఇచ్చారో తెలుసా? పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసి మాట్లాడడానికి ఇచ్చారా ఎంపీ? తెలుగుదేశం ఎంపీలు చూసి నేర్చుకోండి. వాళ్ళు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు, రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు. దే పాయింటింగ్ అవుట్ ఫింగర్ ఆన్ ద గవర్నమెంట్ టు గెట్ సంథింగ్ టు అవర్ స్టేట్. మీరేమైనా మాట్లాడుతున్నారా? లైవ్ వీడియోలో సిగ్గు లేకుండా బట్టలిప్పి చెత్త వీడియోలు బయటకు వస్తుంటే గంభీరంగా ప్రెస్ ముందుకు వచ్చి నేను కాదు అని చెప్పుకుంటూ మళ్ళీ మేము మార్క్ చేయడానికి నువ్వేమన్నా టామ్ క్రూస్వా? నువ్వేమన్నా హాలీవుడ్ యాక్టర్వా? నువ్వు జిమ్ చేస్తుంటే అందరూ చూడడానికి
ఏం పరిస్థితి, ఎంత పరిస్థితి తెలుగు తల్లికి కానీ తెలుగు జాతికి కానీ దాపరిచింది, ఎంత పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి దాపరిచింది, ఎంత పరిస్థితి తెలుగు జాతికి దాపరిచింది. ఇలాంటి వాళ్ళు ఎంపీలని సిగ్గులు చెప్పుకోలేకపోతున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర రాజ్యంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. దాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అందరూ డీపీలు పెట్టుకుంటే వాట్సాప్లో, నీ అబ్సీన్ వీడియో ఏంటా వాట్సాప్లో? ఉదయం లెగిసిన తర్వాత ఇదా చూడడానికి మేము బతుకున్నాం. ఎంతమంది చచ్చిపోయి ఉంటారో ఇప్పుడు ఈ వీడియో చూసి. ఏది నాకు అర్థం కావట్లే. నీకు ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారు? ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి యాజ్ వెల్. సాక్ హిమ్, ఇమీడియట్లీ సాక్ హిమ్. ఇలాంటి పనులు చేసే కూడా నువ్వు ఎలా ఓపికగా ఉంటున్నావు జగన్మోహన్ రెడ్డి? బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్, యూ హ్యావ్ టు సాక్ యువర్ ఎంపీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఎక్స్పెడిట్ ద ప్రాసెస్. ఆస్క్ యువర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ టు ప్రోబ్ అన్ ఇన్వెస్టిగేషన్. వాడే అడిగాడు కదా ఇన్వెస్టిగేట్ చేయమని, చేయండి. అమ్మాయిలు గౌరవించండి. ఎంతమంది అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? కుటుంబాలను చూస్తున్నారా మీరు? నందమూరి తారక రామారావు గారు అమ్మాయిలు మాట్లాడుతున్నారు. మాలాంటి కుటుంబాలు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న మా గురించి మాట్లాడుతున్నారు. క్రెడిబిలిటీతో బతికిన పొలిటీషియన్స్ గురించి మాట్లాడుతున్నారు. అశోక్ గజపతి రాజు గారు లాంటి ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నారు. అవినీతి మచ్చలేని ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నారు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా గోరంట్ల మాధవ్? మేసం తిప్పేవని చెప్పి, తొడకొట్టేవని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి నీకు ఎంపీ సీట్ ఇచ్చాడు. పోనీ ఇచ్చాడా? నీ పోలీస్ డిపార్ట్మెంట్ దానికి రాజీనామా చేసి వచ్చావు. సో నీకు ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది ఈరోజు. ఆపర్చునిటీ వస్తే లైవ్లో పిఎంతో కూర్చొని నువ్వు మాట్లాడవలసింది ఏంటో తెలుసా? స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడాలా. కానీ నీ సుందర ప్రతిబింబం గురించి మాట్లాడేవా ఈరోజు? నువ్వు దేనికి ఫేమస్ అయ్యా? ఎంపీల మీద దాడి చేయడానికి, మీసాలు తిప్పడానికి, పౌరుషంగా మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి. ఈరోజు ఈ చెత్త వీడియోకి, ఇలాంటి దానికి నువ్వు ఫేమస్. బీయింగ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్, మీ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లు వద్దమ్మా. మీ చీఫ్ మినిస్టర్ మీద చాలా నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. నువ్వు చేయవలసిన ఇన్వెస్టిగేషన్ ఏంటంటే, మేము వీ విల్ పుట్ ఏ లెటర్. ఎందుకంటే మా పేర్లు ఎత్తినప్పుడు మేమెందుకు వదలాలా? నేను విల్ హాంట్ యూ. మేము ఈ రోజు దాకా అసలు నువ్వు ఎవడవో మాకు తెలియదే బాబు. నువ్వు ఎవడవో ఏంటో కూడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ మాట్లాడవు కదా, ఏం చేస్తావో తెలియదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్లో నవ్వుతున్నారు జనం కూడా వెనకాల ఎంపీలో. నేను ఇందాక వీడియోలో చూసా. ఇంకోటి ముఖ్యమైన థింగ్ నువ్వు మర్చిపోయి ఉంటావు ఏంటంటే, అది పార్లమెంట్లో నీ ఎఫిడవిట్లో కానీ లేకపోతే రిపబ్లిక్ టీవీలో కూడా నీ ఫోటో పెట్టి నీ మీద రేప్ కేసు ఉందని చెప్పారు. నీకు గుర్తుందా? దిస్ ఇస్ వాట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నోస్ అబౌట్ యూ. ఎవ్వరూ చెప్పవసరం లేదు. మేము చదువుకున్నాం, డబుల్ మాస్టర్స్ చేసిన వాళ్ళని, రాజకీయాల్లో ఊరికే రాలేదు. వీఆర్ హియర్ టు డూ సర్వీస్ ఫర్ ద పీపుల్ అండ్ ద పబ్లిక్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, అంబేద్కర్ ఏం చెప్పారో ఫాలో అవ్వడానికి మేము ఉన్నాం ఇక్కడ. నువ్వు దేనికి ఫాలో అవ్వడానికి ఉన్నావు? తల తీసేసుకుంటావా? ఎవడో దొంగోడు వాళ్ళ తల్లిదండ్రులను చంపేసి జడ్జి ముందుకెళ్ళి, జడ్జి గారు ఏమైనా నా తల్లిదండ్రులను చంపేసావని అడిగితే నేను శిక్ష ఇవ్వాల్సి వస్తుంది, ఉరి తీయవలసి వస్తుంది, తల్లిదండ్రులు లేనోని సార్ క్షమించండి అని అడిగాడంట. తల్లిదండ్రులు చంపేసింది వాడే, క్షమించమని కోరుకుంది వాడే. ఈరోజు తప్పు చేసేవా లేదా అని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ సెంట్రల్ లెవెల్లో నీ మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. నిన్నే ఒక సినిమా చూసా, నంబి నారాయణ అని ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నారంట. ఆ సైంటిస్ట్ని హనీ ట్రాప్లోని ఎలిగేషన్స్ పెట్టి తన మీద అంతా పెట్టి మన దేశ భవిష్యత్తుని ఆపేశారంట. 20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం అందరం కూడా తెలుసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నందుకు నాకు ఏడుపు వచ్చింది. అలాంటి సైంటిస్టుల మీద ఇంతమంది దారుణమైన ఎంక్వైరీలు పెట్టి అప్పుడులో 91 ఇలాంటి పనులు చేస్తే బీయింగ్ ఏ ఎంపీ నిన్ను ఏం చేయాలయా? ఆ సైంటిస్ట్ గురించి ఈరోజు తెలుసుకొని మా యువత అంతా ఈరోజు ఇన్స్పిరేషన్గా భావిస్తున్నాం. కానీ నువ్వు పార్లమెంట్లో ఉండి నువ్వు ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు నువ్వు బేషరత్తుగా నువ్వు ఏం చేయాలో తెలుసా? యూ హ్యావ్ టు రిజైన్ యువర్ సెల్ఫ్. రిజైన్ చేసి నేను మళ్ళీ ఎంపీగా ఎప్పుడు వస్తానో తెలుసా? ఈ వీడియో నాది కాదని ప్రూవ్ అవుతేనే నేను బయటకు వస్తానని నువ్వు చెప్పాల. అది చెప్పకపోగా అదిగో చింతకాయలు విజయ్ చేశాడు, అదిగో ఎవరో ఎక్స్ చేశాడు, అదిగో ఎక్స్ వై చేశాడు. అవన్నీ ఏంటి? ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదా? ఆ వీడియో ఇంకో సెకండ్స్ లేట్గా కూడా చూస్తే నాకు కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేమో, అంత దరిద్రంగా ఉంది.
నువ్వేమంటున్నావు ఉదయం నా జిమ్ చేసి చూడండి అని చూపెడుతున్నావు, మళ్ళీ అదేంది అది కూడా చూసి ధరించాలి అందరూ. కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, ఇది రాసలీలల పార్టీయా వైఎస్ఆర్సీపీ పార్టీ? ఎవడో రికార్డింగ్ రిలీజ్ అవుతే నా గొంతు కాదండి అంటాడు, ఇంకోటి రికార్డింగ్ రిలీజ్ అవుతే మంత్రి పదవి ఇస్తారు. ఇప్పుడు నీకు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేస్తారేమో, నాకు డౌట్ ఉంది. కాబట్టి నువ్వు ఫస్ట్ ఎంపీగా రిజైన్ చేసి మేమందరం ఊరుకోం, మా పేర్లు ఎత్తావు కదా నువ్వు. సో వీ నో వాట్ ఈస్ లా ఇన్ దిస్ కంట్రీ అండ్ హౌ ఫార్ వీ కెన్ గో టు అచీవ్ వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ కోసం మేము వెళ్ళగలం. మన కంట్రీ ఇచ్చిన అదృష్టం ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అదృష్టం ఏంటంటే, రాజకీయ నాయకులను కూడా మనం ప్రశ్నించగలం. ఈరోజు నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఎంపీగా ఉన్నావు కూడా గర్వంగా ఉన్నాను, ఏం పీక్కుంటే పీక్కు అని మాట్లాడుతున్నావు. సో జస్టిస్ కోసం వీ కెన్ యూజ్ అవర్ లా. వీ నో ఇన్ డెప్త్ హౌ టు యూజ్ ఇట్ అండ్ హౌ టు సాక్ యూ. బీయింగ్ ఎ సిటిజన్ ఆల్సో ఐ కెన్ డూ దిస్ అండ్ యూ విల్ బీ కంప్లీట్లీ మెస్డ్ అప్, ఎంటాంగిల్డ్ అండ్ కంప్లీట్లీ యువర్ కెరీర్ విల్ బీ ఎ బిగ్ స్టాప్ నౌ, హార్డ్ స్టాప్ నౌ. నేను చెప్తున్నాను. అందుకు నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అంత పెద్ద తోపుగడువు కాదు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫేమస్. యు నెవర్ డిడ్ ఎనీథింగ్ టు దిస్ స్టేట్. ఇంకోటి ఏంటంటే, నిన్ను చూస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కంపరం. అలాంటి వాడి మీద ఎవడు మార్ఫింగ్ చేయడు, ఎవడు ఏ విధమైన టెక్నాలజీ యూజ్ చేయరు. ఎందుకంటే టెక్నాలజీ మీద పెట్టిన డబ్బు కూడా వేస్టే నీ మీద ఏదైనా చేయాలంటే. ఎందుకంటే ఎందుకు పనికి వస్తావు నువ్వు? కాబట్టి డిఫమేషన్ కేసు ఏదో వేసుకుంటానంటే వేసుకో. Let the Central Forensic Department do investigation on this, Mr. MP Gorental Madhav, not the State Forensic Department. We don't have any kind of belief, any kind of trust. We cannot rely on the State Forensic Department. Kabatti, nenu privilege committee ki parliament lo will definitely go forward and give the complaint to them. Neeku ఎట్టి పరిస్థితుల్లో కూడా పగులుద్దని మాత్రం క్లారిటీగా నేను ఈ సందర్భంగా చెప్పగలను. రెండోది ఏంటంటే, మా పేర్లు వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఎత్తి బదులు నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని ఫస్ట్ నువ్వు రిజైన్ చేసేసి బయటకు వచ్చేసి, తర్వాత నువ్వేంటో ప్రూవ్ చేసుకునేక నిర్దోషని తెలిసిన తర్వాత లోపలికి వెళ్ళి. కాబట్టి నేను దయచేసి కోరుతున్నాను, అందరు ఎంపీసీ కూడా కోరుతున్నాను, మీ నాయకుడు చెప్పినట్టు ఆ స్పెషల్ స్టేటస్ గురించి దేని గురించో ట్రై చేయండి తప్ప ఇలాంటి చెత్త వ్యవహారాలు చేసుకుంటూ పోతుంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. 175 కాదు, ఒక సీట్ కూడా రాదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను.